Academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలపైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యేక శ్రద్ధను చూపండి. లాస్ట్ 1 ఇయర్లో ఆర్ 6 మంత్స్లో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలు ఏవైతే వాటిని గుర్తించండి, వాటిని నోట్ మేకింగ్ చేసుకోండి, ఎగ్జామినేషన్ ముందు రివైజ్ చేసుకోండి, ఎగ్జామినేషన్లో ఆన్సర్ని సరిగ్గా గుర్తుపట్టండి, సరిపోతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అలాంటి టాపిక్స్ రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు ఇస్తున్న అంశాలను ఉదాహరణగా తీసుకుంటే ఐఐటీస్, వార్తలు నిలుస్తున్న విన్యాసాలు, ఇటీవల వార్తలు నిలుస్తున్న సూచీలు, అంతర్జాతీయ సంస్థలు విడుదల చేసే నివేదికలు కానీ, ప్రపంచ దేశాలకు సంబంధించి లేదా ప్రముఖ సంస్థలకు సంబంధించిన ర్యాంకింగ్స్ కానీ, జిఐ ట్యాగ్స్కి సంబంధించినవి కానివ్వండి, యునెస్కో సంబంధిత అంశాలు కానివ్వండి, వార్తలు నిలుస్తున్న ప్రాంతాలు, వివాదాస్పద ప్రాంతాలే కానివ్వండి, విపత్తు సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చిన ప్రాంతాలు కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే అరౌండ్ ఒక 30 టాపిక్స్ రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తూ ఉంటాయి. వాటిని గుర్తించండి, గుర్తుపెట్టుకోండి. సో ఈరోజు అలాంటి ఒక అంశము ఐఐటీస్లో. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐటి జోధ్పూర్ ఒక ఒప్పందంతో వార్తల్లోకి వచ్చింది. ఐఐటి జోధ్పూర్ రక్షణ రంగానికి సంబంధించిన ఒక ఒప్పందం. భారతదేశంలో రక్షణ రంగానికి సంబంధించి పనిచేస్తున్న అత్యున్నత సంస్థ డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఐఐటి జోధ్పూర్ రాజస్థాన్ డిఆర్డిఓతో కుదుర్చుకున్న ఒక ఒప్పందం దేనికి సంబంధించింది అంటే, ఇక్కడ ఒక సెంటర్ ఫర్ డిఫెన్స్ టెక్ R&Dని ఏర్పాటు చేయడం అంట. డిఫెన్స్కి సంబంధించిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేయడం ఈ ఒప్పందంలో భాగంగా ఉద్దేశం అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జోధ్పూర్ హ్యాస్ కొలాబరేటెడ్ విత్ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ టు ఎస్టాబ్లిష్ డిఆర్డిఓ ఇండస్ట్రీ అకాడమియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. సో ఎగ్జామినేషన్ ఎలా బిట్ అడగవచ్చు అంటే, ఇటీవల డిఆర్డిఓ ఇండస్ట్రీ అకాడమియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు కోసం ఏఐఐటి డిఆర్డిఓతో ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది అంటారు ఐఐటి జోధ్పూర్. ఇక డిఆర్డిఓ విషయానికి వస్తే డిఆర్డిఓ చీఫ్గా ప్రస్తుతం సమీర్ వి కామత్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు, గుర్తుంచుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇటీవల వార్తలు నిలుస్తున్న విన్యాసాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. నిన్నటి క్లాస్లో మనం డస్ట్ లిక్ విన్యాసం గురించి డిస్కస్ చేసాం. ఎక్సర్సైజ్ డస్ట్ లిక్ అని చెప్పేసి ఇండియా ఉజ్బెకిస్తాన్ సంయుక్త సైనిక విన్యాసం. సో ఈరోజు భారతదేశానికి సంబంధించిన ఒక అంతర్గత విన్యాసం వార్తల్లోకి వచ్చింది. నావికా దళానికి సంబంధించి ఇండియన్ నేవీ వారు ఇటీవల నిర్వహించిన ఒక విన్యాసం ఈస్ట్ కోస్ట్ వైపు, సో తూర్పు తీరం వెంబడి భారీ యుద్ధ విన్యాసాలను నిర్వహించినట్లు భారత నావికా దళం ఇటీవల చెప్పడం జరిగింది. సముద్రం వైపు నుంచి ఎదురయ్యే భద్రతా సవాళ్లను తిప్పికొట్టడంలో నావీ పోరాట సన్నద్ధతను పరీక్షించడం దీని ఉద్దేశం అంట. సో పేరు ఏంటంటే పూర్వీ లెహర్. ఇటీవల పూర్వీ లెహర్ వార్తల్లోకి వచ్చింది. అదేంటి? ఒక ఎక్సర్సైజ్. ఎవరికి సంబంధించిన ఎక్సర్సైజ్? ఇండియన్ నావీకి సంబంధించి. ఎక్కడ నిర్వహించారు? సో ఈస్ట్ కోస్ట్ వైపు. ఓకేనా. విన్యాసాల్లో యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, విమానాలు, నౌకాదళ ప్రత్యేక బలగాలు పాలు పంచుకున్నాయని పేర్కొనడం జరిగింది. ఈ విన్యాసాలు బహుళ దశల్లో జరిగాయని వివరించడం జరిగింది. ఇందులో తూర్పు నౌకాదళంతో పాటు వాయుసేన, అండమాన్ నికోబార్ కమాండ్ అండ్ తీర రక్షణ దళం కూడా పాల్గొన్నాయి. ఈ బలగాల మధ్య అద్భుత సమన్వయాన్ని ఈ యుద్ధ క్రీడలు చాటాయని అధికారులు చెప్పడం జరిగింది. సో గుర్తుంచుకోండి, పూర్వీ లెహర్ పేరిట ఇటీవల విన్యాసం. ఎక్కడ, ఎవరు? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటువంటి అంశాలపైన క్వశ్చన్ చేస్తున్నారు, విన్యాసాలపైన. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక క్షిపణి. ఇటీవల తరచూ లాస్ట్ 1.5 ఇయర్ నుండి రెగ్యులర్గా 10ల సంఖ్యలో భారీ క్షిపణుల ప్రయోగంతో వార్తలు ఇచ్చిన ఒక దేశము నార్త్ కొరియా, ఉత్తర కొరియా. సో ఈరోజు మరొక క్షిపణి ప్రయోగంతో వార్తల్లోకి వచ్చింది. ఇటీవల వార్తల్లోకి వచ్చిన పైలోజీ 1-2గా వార్తలు నిలిచిన క్షిపణి ఏ దేశానికి సంబంధించి ప్రయోగంతో వార్తల్లోకి వచ్చింది అంటే ఉత్తర కొరియా. పైలోజీ 1-2. సో ఇక్కడ చూడండి, ఓ భారీ క్షిపణి వార్ హెడ్ను విమాన విధ్వంసక క్షిపణిని ప్రయోగించినట్లు, అంటే విమానాన్ని కూడా విధ్వంసం చేసే సామర్థ్యం ఉండే క్షిపణిని ఉత్తర కొరియా ఇటీవల ప్రయోగించిందంట. దేశ పశ్చిమ తీరంలోని ఓ ప్రాంతం నుంచి ట్రక్కుల ద్వారా ఈ ప్రయోగాలు చేపట్టడం జరిగిందంట. అమెరికా, దక్షిణ కొరియాలతో సంక్షోభం ముదురుతున్న నేపథ్యంలో తన సైనిక పాటవాన్ని పెంపొందించుకునేందుకు ఉత్తర కొరియా ఇటువంటి ప్రయోగాలను నిర్వహిస్తూ వస్తుందంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి
ఒక నివేదిక, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల తరచూ వార్తలు ఇస్తున్న ఒక అంశము ప్లాస్టిక్ పొల్యూషన్. ప్రపంచ ప్లాస్టిక్ కాలుష్యానికి దాదాపు 60% కాలుష్యం ముఖ్యంగా ప్లాస్టిక్ కాలుష్యానికి కారణమవుతున్న 12 దేశాలని చెప్పేసి ఇటీవల మనం నివేదికను కూడా చూసాము. సో ప్లాస్టిక్ పొల్యూషన్ చాలా డేంజరస్. ప్లాస్టిక్లో కార్సినోజెనిక్ ఏజెంట్స్ ఉంటాయి, దట్ కాజెస్ క్యాన్సర్. సో అటువంటి ప్లాస్టిక్ని అడ్డుకట్ట వేయాలి. బట్ చూద్దాం ఏం జరుగుతుందనేది. సో ఇక్కడ భూతాప పరిమితికి ప్లాస్టిక్తో తూట్లు పడుతుందంట. భూతాపం అంటే గ్లోబల్ వార్మింగ్ కానివ్వండి, భూమి వేడెక్కడం కానివ్వండి. సో ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ ఉత్పత్తి ప్రస్తుత ఉన్న రీతిలోనే కొనసాగితే భూతాపాన్ని 1.5 డిగ్రీల సెల్సియస్కి పరిమితం చేయాలన్న లక్ష్యానికి విఘాతం కలుగుతుందని తాజా అధ్యయనం. మనందరికీ తెలుసు ప్యారిస్ ఒప్పందం కానీ ఇటువంటి ఒప్పందాల యొక్క లక్ష్యము. సో అవి నెరవేరవంట. అమెరికాకు చెందిన లారెన్స్ బెర్కలీ నేషనల్ ల్యాబొరేటరీ శాస్త్రవేత్తలు దీన్ని చేపట్టడం జరిగిందంట. ప్లాస్టిక్ కాలుష్యానికి ముగింపు పలికేందుకు అంతర్జాతీయ ఒప్పందంపై ఈ నెల సో ఏప్రిల్ మంత్ 23 నుండి 29 వరకు కెనడాలో 4వ విడత చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ఈ పరిశోధన ప్రాధాన్యత సంతరించుకుందంట. సో ఇక్కడ చూడండి అధ్యయనంలో ఏం చెప్తున్నారంటే ప్రాథమిక ప్లాస్టిక్ ఉత్పత్తిలో శిలాజ ఇంధనాలను మండించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో హానికర గ్రీన్ హౌస్ వాయువులు వెలువడతాయి. ఇతర విధానాల్లోనూ ఇవి ఉత్పన్నమవుతాయి. ఈ ఉద్గారాల్లో 75% ప్లాస్టిక్ తయారు కాకముందే ఉత్పన్నమవుతాయి. అండ్ శిలాజ ఇంధనాలను మండించడం వల్లే వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయువుల తీవ్రత కూడా పెరుగుతుందంట. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏంది? క్లోరోఫ్లోరోకార్బన్స్ కానివ్వండి, హైడ్రోఫ్లోరోకార్బన్స్ కానివ్వండి, ఈ ఏరోజాల్స్ వాడకం వల్ల కానివ్వండి, కార్బన్ మోనాక్సైడ్ ఇటువంటివన్నీ కూడా. ప్యారిస్ ఒప్పందంలో పేర్కొన్న 1.5 డిగ్రీల పరిమితిని మించకుండా చూడాలంటే ఈ ఏడాది నుంచే ప్రాథమిక ప్లాస్టిక్ ఉత్పత్తిని తగ్గించాలంట. ఇంత మేర తగ్గించాలంట, ప్లాస్టిక్ ఉత్పత్తిని తగ్గించాలి. 2019లోనే ప్రాథమిక ప్లాస్టిక్ ఉత్పత్తి వల్ల 2.24 గిగాటన్నుల కార్బన్ డైఆక్సైడ్ను సమానమైన గ్రీన్ హౌస్ వాయువులు వెల్లడయ్యాయంట. ఇది ప్రపంచ గ్రీన్ హౌస్ ఉద్గారాల్లో 5.3%గా ఉంది. ఈ నివేదికలోని అంశాలు ఏవైతే ఉంటాయో చూడండి ఒకసారి. సో ఇటువంటి అంశాలన్నీ కూడా మనం రెగ్యులర్గా డిస్కస్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ క్యాన్సర్ చికిత్సకు ఒక కొత్త ఇమ్యూనోథెరపీ అనే అంశం. వార్తలు నిలుస్తున్న డ్రగ్స్ కానీ లేదా వ్యాక్సిన్స్ కానీ లేదా పరిశోధనలు కానివ్వండి కనబడ్డాయంటే ఏ సంస్థ వారు ఆ పరిశోధన చేశారు, దానికి మన పేరుంటే పేరు చూడండి, ప్రత్యేకత ఉంటే ప్రత్యేకత చూడండి. ఎనఫ్. ముఖ్యంగా మీకు ఏపీపీఎస్సీకి సంబంధించి రానున్న గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ నుండి 75 మార్క్స్ కేటాయించారు. కాబట్టి ఇటువంటి వాటిపైన ఎక్కువ మొత్తంలో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ చూస్తే క్యాన్సర్ వ్యాధికి చికిత్స అందించేందుకు సరికొత్త ఇమ్యూనోథెరపీ పద్ధతిని అమెరికా పరిశోధకులు అభివృద్ధి చేశారట. అమెరికా పరిశోధకులు ఆరోగ్యకరమైన కణాలకు నష్టం కలగకుండా, హెల్దీ సెల్స్కి ఏం నష్టం కాదు కానీ ఏవైతే ఇంపాక్టెడ్ సెల్స్ ఉంటాయో వాటికి మాత్రం ట్రీట్మెంట్. సో ఆరోగ్యకరమైన కణాలకు నష్టం కలగకుండా కేవలం క్యాన్సర్ కణాలపైన పనిచేసే ఈ కొత్త పద్ధతిని వర్జీనియా టెక్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, సో గుర్తుపెట్టుకోండి వర్జీనియా కాలేజ్ అని పరిశోధకులు రూపొందించారు. సైటోకిన్ అనే ప్రోటీన్లను వినియోగించి ఈ చికిత్స చేస్తారంట. ఈ కొత్త ఇమ్యూనోథెరపీ ద్వారా శరీరంలోని రోగనిరోధక కణాలు అండ్ క్యాన్సర్ కణాలతో పోరాడే ఇతర కణజాలాలకు అవయవాలకు క్యాన్సర్ కణతులు సోకకుండా సైటోకైనిన్లను పెంపొందిస్తాయి. సో గుర్తుంచుకోండి, హెల్తీ సెల్స్కి ఎలాంటి ఇంపాక్ట్ జరగకుండా, ప్రభావం కలగకుండా ఏవైతే క్యాన్సర్ కణాలు ఉన్నాయో వాటిపైనే అటాక్ చేసేలా. సో ఒక్కొక్క సరికొత్త విధానాన్ని ఎవరు తీసుకొచ్చారంట? అమెరికా శాస్త్రవేత్తలు, వర్జీనియా పరిశోధకులు. అండ్ నెక్స్ట్ ఇటీవల 2000 కాంతి సంవత్సరాల దూరంలో, లైట్ ఇయర్స్ దూరంలో స్టెల్లార్ బ్లాక్ హోల్ని ఇటీవల గుర్తించడం జరిగింది. స్టెల్లార్ బ్లాక్ హోల్ 2000 లైట్ ఇయర్స్ దూరంలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, గుర్తుపెట్టుకోండి, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ చేపట్టిన గయా మిషన్ ద్వారా సేకరించి విశ్లేషిస్తుండగా అనుకోకుండా పాలపుంతలో అతిపెద్ద స్టెల్లార్ బ్లాక్ హోల్ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ ఖగోళ పరిశోధకులు తెలిపారు. ఈ కృష్ణబిలం ద్రవ్యరాశి సూర్యుడి కంటే ఏకంగా 33 రెట్లు పెద్దగా ఉందంట. ఈ కృష్ణబిలం బ్లాక్ హోల్ గయా BH3 అని పేరు పెట్టారు దీనికి. ఇటీవల వార్తలకు వచ్చిన గయా BH3 ప్రత్యేకత ఏంటి, ఎవరు గుర్తించారు, ఆ ప్రత్యేకతలు ఏంటని కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. అండ్ ఇస్రో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ గారు ఇటీవల జరిగిన ఒక సదస్సులో చెప్పారు, 2030 సంవత్సరం వరకల్లా స్పేస్ డెబ్రిస్ ఫ్రీ మిషన్గా మనం అవతరించాలని చెప్పేసేసి. ఇస్రో ఎయిమ్స్ టు మేక్ స్పేస్ మిషన్స్ డెబ్రిస్ ఫ్రీ. అంతరిక్ష చెత్త ప్రస్తుతం మన అవసరాలు తీర్చుకోవడానికి మనం లాంచ్ చేస్తున్న శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కాలం చెల్లిన తర్వాత డెబ్రిస్గా, స్పేస్ జంక్గా, అంతరిక్ష చెత్తలు మారుతున్నాయి. అటువంటి అంతరిక్ష చెత్త నిర్వహణ విషయంలో మనం ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని చెప్పేసి కొన్ని టార్గెట్స్ నిర్ణయించుకున్నారు. అందులో ఈ టార్గెట్ ఒకటి.
అండ్ నెక్స్ట్ ఇటీవల అతిపెద్ద సర్పం అనే అంశం ఒకటి వార్తల్లోకి వచ్చింది. ఎక్కడ బయటపడింది అంటే కొత్త జీవి కాదు, శిలాజం బయటపడింది. సో ఇక్కడ చూడండి, వాసుకి అతిపెద్ద సర్పం, ప్రపంచంలో అతిపెద్ద సర్పం వాసుకి అని చెప్పేసి గుజరాత్లోని ఒక గనిలో శిలాజాలను గుర్తించిన శాస్త్రవేత్తలు. ఏకంగా 50 అడుగుల పొడవు, 1 టన్నుకు పైగా బరువు ఉన్న పామిది. 4.7 కోట్ల ఏళ్ల కింద ఇది జీవించినట్టుగా అంచనా వేశారు. భూమి మీద అతిపెద్ద సర్పం ఏదంటే ఏం చెప్తారు, సింపుల్గా అనకొండా అంటారు కదా, కానీ వాటికన్నా కూడా పెద్ద సర్పం మన దేశంలో తిరిగిందని చెప్పేసి గుజరాత్లోని గనిలో బయటపడ్డ ఆనవాళ్ళు చెప్తున్నాయి. దానికి పేరు ఏం పెట్టారట అంటే వాసుకి. ఇటీవల వార్తల్లోకి వచ్చిన వాసుకి ఏంటంటే అతిపెద్ద సర్పం గుజరాత్లోని ఒక మైనింగ్లో బయటపడింది, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే ఈరోజు ఒక పర్సన్ ఒక ఫెలోషిప్తో వార్తల్లోకి వచ్చారు. సో ఇంజనీరింగ్ అకాడమీ ఆఫ్ జపాన్ ఫెలోషిప్ పొందిన ఒక భారతీయ మూలాలున్న వ్యక్తి కౌశిక్ రాజశేఖర హానర్డ్ విత్ ఇంటర్నేషనల్ ఫెలోషిప్ బై ఇంజనీరింగ్ అకాడమీ ఆఫ్ జపాన్. సో ఇక్కడ ప్రస్తుతం ఈ కౌశిక్ రాజశేఖర్ గారు ఎక్కడ పనిచేస్తున్నారంటే ప్రొఫెసర్గా యూనివర్సిటీ ఆఫ్ హోస్టన్స్ కళ్యాణ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో తను పనిచేస్తున్నారు. తను చేసిన పరిశోధనలు ముఖ్యంగా ఏం గుర్తింపు పొందినాయి అంటే పవర్ కన్వర్షన్ అండ్ ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. వీటిపైన తను చేసిన పరిశోధనలకు గుర్తింపుగా ఒక ఫెలోషిప్ని ఇంజనీరింగ్ అకాడమీ ఆఫ్ జపాన్ నుండి పొందనున్నట్టుగా వార్తల్లోకి వచ్చారు, గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఐఐటి జోధ్పూర్ డిఆర్డిఓ మధ్య కుదిరిన ఒప్పందం, ఒక సెంటర్ R&D ఏర్పాటు. భారీ యుద్ధ విన్యాసాలు నిర్వహించిన ఇండియన్ నేవీ ఈస్ట్ కోస్ట్ వైపు పూర్వీ లెహర్ పేరిట. అండ్ క్షిపణి ప్రయోగం చేపట్టిన ఉత్తర కొరియా, క్షిపణి పేరు పైలోజీ 1-2. భూతాప పరిమితికి ప్లాస్టిక్తో తూట్లు పడుతుంది, ప్యారిస్ ఒప్పందం అనేది లక్ష్యం నెరవేరట్లేదని చెప్పేసి నివేదిక. క్యాన్సర్ చికిత్సకు కొత్త ఇమ్యూనోథెరపీని సృష్టిస్తూ వర్జీనియా పరిశోధకులు వార్తల్లోకి వచ్చారు. అండ్ 2000 కాంతి సంవత్సరాల దూరంలో స్టెల్లార్ బ్లాక్ హోల్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది, గయా BH3 అని గుర్తుంచుకోండి. అండ్ ఇస్రో 2030 వరకు నిర్దేశించుకున్న టార్గెట్ డెబ్రిస్కి సంబంధించి, స్పేస్ డెబ్రిస్కి సంబంధించి ఇటీవల గుజరాత్లోని ఒక తవ్వకాల్లో బయటపడిన అతిపెద్ద సర్పం వాసుకి. ఆనవాలు సర్పం అంటే దాని యొక్క శిలాజాలు. అండ్ కౌశిక్ రాజశేఖర ఇటీవల ఒక ఫెలోషిప్తో వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.